హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. తోటకూరని ఎప్పుడు ఒకేలాగా చేయకుండా కొంచెం డిఫరెంట్గా మార్చి చేసామనుకోండి, చాలామంది లైక్ చేసి మరీ తింటారు. మరి ఈ తోటకూరని ఈసారి సింపుల్గా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. ముందుగా అయితే తోటకూరని క్లీన్ చేసేసుకోవాలి. అందులో కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి. సన్నగా చాప్ చేసేసుకోవాలి. చాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేనైతే కొంచెమే ఆయిల్ యాడ్ చేశాను. ఈ ఆయిల్లో తాలింపు గింజలు, దీంతో పాటు శనగపప్పు అండ్ ఇందులో వచ్చేసి పల్లీల్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటారా, మనం లంచ్ బాక్స్లోకి దీన్ని ప్రిపేర్ చేయబోతున్నామండి. చాలా రుచిగా ఉంటుంది. తోటకూరను చూస్తే చాలా వరకు అవాయిడ్ చేస్తారు కదండి. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూస్తే చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఇంకోటి ఏంటంటే, మార్నింగ్ లేచిన వెంటనే హస్బెండ్ ఆఫీస్కి అనేసి, పిల్లలు వచ్చేసి స్కూల్స్కి వెళ్ళాలనేసి మనం ఏదేదో కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఇలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో ఈజీగా పెట్టి ఇచ్చేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీనికి కాంబినేషన్ కర్రీ కూడా అవసరం లేదు. సో ఇందులో కొంచెం టమాటాలను యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం మనకి ఈ టమాటా వచ్చేసి మగ్గిన తర్వాత ఇందులో చిల్లీ పౌడర్ని కలుపుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ వచ్చేసి కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కదా. సాల్ట్ వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, చాప్ చేసినటువంటి ఈ తోటకూరని కొంచెమే నేను ఇందులోకి తీసుకున్నానండి. మరీ ఎక్కువగా యాడ్ చేసిన తినేటప్పుడు మరీ ఎక్కువగా తోటకూర అనేది వచ్చేస్తుంది. సో అలా కాకుండా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక చిన్న సైజ్ ఉన్న కట్ట తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం తోటకూర యాడ్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ తోటకూరని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో రైస్ని యాడ్ చేసేసుకోవటమే. అంతే అండి, సింపుల్ రెసిపీ. మనకేంటంటే మరీ ఎక్కువగా హడావుడి లేకుండా పిల్లలకి పెట్టి ఇచ్చేయచ్చు. ఇంకోటి ఏంటంటే, పిల్లలు కాస్త పులుపు లైక్ చేశారనుకోండి, ఇందులో కొంచెం మనం లైట్గా లెమన్ జ్యూస్ని కూడా కలిపి వాళ్ళకి పెట్టేయచ్చు. ఇలా చేసిస్తే ఏ కాంబినేషన్ కర్రీ కూడా అవసరం లేదు. అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఇలా తోటకూరే కాదండి, పాలకూర అయినా ఏ ఆకుకూరలైనా ఇదే విధంగా కొంచెం డిఫరెంట్గా చేసి ఇవ్వండి. వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టకుండా లాగించేస్తారు. ఆకుకూరలు అంటే ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ కోసం ఇలా మీరు డిఫరెంట్గా ట్రై చేసి ఇచ్చేయచ్చు. దీని మీద కొంచెం నెయ్యిని యాడ్ చేసి తింటే ఆ రుచే వేరు. సో మరిన్ని వీడియోస్ కోసం నైజం వంట ఛానల్ తప్పకుండా వాచ్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి.